చెర్ల లింక్ ప్రాజెక్టు రద్దుకై మాత్రం బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. అందులో భాగంగానే మంచిర్యాల జిల్లాలో ఈరోజు విద్యార్థి అవగాహన సదస్సు మాత్రం నిర్వహిస్తుంది. మనతో పాటు ఇక్కడ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు బాల్కసుమన్ గారు ఉన్నారు. చెప్పండి, అసలు ఈ విద్యార్థి సదస్సు ముఖ్య ఉద్దేశం ఏంటి? అంటే ఇవాళ గోదావరి నదిలో న్యాయంగా తెలంగాణకు రావాల్సినటువంటి నీళ్ల వాటా దాన్ని తేల్చకుండా సుమారు ఒక 400 టీఎంసీల నీళ్లను గోదావరి నదిలో పోలవరం నుంచి బనకచెర్ల వైపు మళ్లించి పెన్నా బేసిన్కి కానీ అదేవిధంగా కృష్ణా బేసిన్కి కానీ నీళ్లు తీసుకుపోవాలనేటటువంటి కుట్ర చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు. దానికి ఆయన శిష్యుడైనటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నాడు. దానికి పైనుంచి మోడీ ఆశీస్సులు ఉన్నాయి. సో ఇవాళ తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ 3 పార్టీలు కలిసి తెలంగాణ నీళ్ల హక్కులను, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల్ని కొల్లగొడుతున్నారు. తెలంగాణ రైతు నోట్లో మట్టికొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ అంశం విషయంలో ఆనాడు తెలంగాణ రాష్ట్రం తేవడం కోసం పుట్టినటువంటి పార్టీగా, తెచ్చిన తెలంగాణను మంచిగా అభివృద్ధి చేసినటువంటి పార్టీగా ఇవాళ ఈ జరుగుతున్నటువంటి కుట్రను కూడా ప్రజల్లోకి తీసుకొని పోవడానికి ముందుగా విద్యార్థుల యువతను జాగృతం చేయాలి, వాళ్ళని సమాయత్తం చేయాలి మరో పోరాటానికి అనే ఆలోచనతో బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో మొన్ననే హైదరాబాద్లో 26వ తేదీన రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది. దాని తదనంతరం జిల్లా స్థాయిలో కూడా సదస్సులు నిర్వహించాలనుకున్నాం. సో మొట్టమొదటిసారిగా మంచిర్యాల, ఆసిఫాబాద్ 2 జిల్లాల సదస్సు ఇవాళ జిల్లా ఆఫీసులు ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నాం. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణలో నీటి కరువు ఉండకూడదని కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి తెలంగాణ వ్యాప్తంగా మొత్తం నీళ్లు ఇచ్చిన ఘనత కేసీఆర్కి దక్కింది. కానీ అదే ప్రాజెక్టుని ఇవాళ నీళ్లు ఆపకుండా తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు. దీని మీద మీరేం చేస్తారు? అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక చిన్న భాగమైనటువంటి మేడిగడ్డ బ్యారేజ్లో 2 పియర్స్ కుంగితే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే ఉట్టుకుని పోయిందని చెప్పి కన్నెపల్లి పంప్ హౌస్ నుండి నీళ్ళు ఎత్తిపోయకుండా ప్రాణహిత గోదావరి నీళ్ళన్నింటినీ కూడా కిందికి వదిలి ఇవాళ ఒక దుర్మార్గంగా ఒక రాక్షస పాలన చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. తెలంగాణ రైతాంగానికి మన ఏరియాలో వర్షాలు లేవు, ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో వానలు సక్కాలేవు, చెరువులు నిండలే, చెక్ డ్యామ్లలో నీళ్లు లేవు, గ్రౌండ్ వాటర్ లెవెల్ పడిపోతున్నాయి, రోజు రోజుకు బోర్లలో నీళ్లు లేవు, బావుల్లో నీళ్లు లేవు. అయినా ఆయన నీళ్లు ఎత్తిపోయకుండా నీళ్ళని కిందికి పోనిచ్చి తద్వారా తన గురువు చంద్రబాబు నాయుడు ఆంధ్రకు మలుపుకునేటట్టుగా ఒక వాతావరణాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి తయారు చేస్తూ ఉన్నాడు. ఇది చాలా దుర్మార్గం. అద్భుతమైనటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. ఈ అద్భుతమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును వినియోగించుకోకుండా కేవలం కేసీఆర్ గారికి పేరు వస్తుంది, బీఆర్ఎస్ పార్టీకి పేరు వస్తుంది, కాబట్టి వాళ్ళకి పేరు రావద్దు అనేటటువంటి ఆలోచనతో ఈ నీళ్లు ఎత్తిపోయకుండా రేవంత్ రెడ్డి కుట్ర చేస్తూ ఉన్నాడు. కానీ వాళ్ళ ప్రజలకు వాస్తవ విషయాలు అర్థమవుతూ ఉన్నాయి. 20 నెలల్లో ఎన్ని లక్షల క్యూసెక్ల వరద వచ్చినా మేడిగడ్డ తట్టుకొని నిలబడ్డది. ఎగువ ప్రాంతాల్లో నీళ్లు లేకున్నా కూడా ఇవాళ మేడిగడ్డ నుంచి కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు అక్కడ ఎంత నీళ్లు ఉన్నాయి, ఎంత లిఫ్ట్ చేయొచ్చు అనేటటువంటి వాస్తవ విషయాలు ఇవాళ తెలంగాణ జనానికి కూడా అర్థమైనాయి. అయినా కూడా ఈయన కక్షపూరితంగా వివరిస్తుండు. సో దాన్ని కూడా రైతాంగం ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో అక్కడి నుంచి నీళ్ళు ఎత్తిపోయకపోతే డెఫినెట్గా ప్రజలు తిరగబడతారు. తెలంగాణ కోసం చావడానికి కూడా సిద్ధపడ్డటువంటి నాయకుడు కేసీఆర్ గారు. గతంలో చెన్నారెడ్డి గారు, ఇంద్రారెడ్డి గారు, చాలామంది నాయకులు తెలంగాణ కోసం పార్టీలు పెట్టి పనిచేసిన ఎవరి వల్ల సాధ్యం కాంది కేసీఆర్ గారు చాలా దృఢంగా, బలంగా నమ్మి, విశ్వసించి తెలంగాణ జనాన్ని అంతా ఏకతాటిపైకి తీసుకొచ్చి ఢిల్లీ మెడల్ వంచి తెలంగాణ సాధించిన నాయకుడు. సాధించిన తెలంగాణలో 10 ఏళ్ల కాలంలో అద్భుతమైన సంక్షేమము, అభివృద్ధి గొప్పగా చేసి తెలంగాణను ప్రగతి పరుగులు పెట్టించినటువంటి కేసీఆర్ గారు ఇవాళ సరే 4 సీట్లు ఎక్కువనో తక్కువనో మేము అధికారం కోల్పోయినాం, ప్రధాన ప్రతిపక్షం బాధ్యత మాకు ప్రజలు ఇస్తే మేము పని చేసుకుంటూ పోతున్నాం. కావాలని చెప్పి కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, హరీష్ గారి మీద రకరకాల కేసులు పెట్టి ఏదో మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు, అలా ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఈ కేసులకు, తర్వాత ఈ కమిషన్లకు లేదా వాళ్ళ బెదిరింపులకు, అరుపులకు భయపడేటోళ్ళు ఇక్కడ ఇవ్వలేడు. సో ఆ కక్ష సాధింపు చర్యలు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు, మంత్రులు, ముఖ్యమంత్రులు, నాయకుల మీద ఇవాళ కక్ష సాధించడం కోసం అక్రమ కేసులు పెట్టి ఏదో దుర్మార్గ పాలన చేస్తా అంటే ఇవాళ ప్రజలు వెనకటి రోజులు కావు, అన్నీ గమనిస్తున్నారు, చూస్తున్నారు. ఖచ్చితంగా కర్రు కాల్సి వాత పెడతారు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు ఒక ఫ్రీ బస్సు తప్ప ఒక ఫ్రీ బస్ మాత్రమే అమలు చేసిండ్రు, మిగతా పథకాలు మాత్రం ఇప్పటివరకు అమలు చేయాలని చెప్పి బీఆర్ఎస్ ఆరోపణ చేస్తుందని చెప్పి కాంగ్రెస్ నాయకులు అంటారు. దీని మీద మీరేం? ఇది వాస్తవమే కదా. వాళ్ళు చేవెళ్లలో SC/ST డిక్లరేషన్ అన్నారు. దాంట్లో ఏం చెప్పారు? కేసీఆర్ దళిత బంధు 10 లక్షలు ఇస్తుండే దళితులకు మేము 12 లక్షలు ఇస్తామన్నారు. ఇచ్చిరా ఒక్కరికన్నా? కామారెడ్డిలో BC డిక్లరేషన్ అన్నారు, 42% రిజర్వేషన్లు ఇస్తామన్నారు. బీసీలకు ఇచ్చిర్రా? తర్వాత రైతు డిక్లరేషన్ అన్నారు. వరంగల్లో రైతు డిక్లరేషన్ పేరిట అందరికీ 2 లక్షలు రుణమాఫీ చేస్తామన్నారు. చేసిర్రా? నిరుద్యోగ డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్ అన్నారు. సరూర్ నగర్లో ఏం చెప్పారు? ప్రతి నిరుద్యోగికి 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు.
సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఏవి? ఇంకో 4 నెలలు అయితే 2 సంవత్సరాలు అయిపోతుంది. 2 లక్షల ఉద్యోగాలు ఏడిచ్చారు అంటే డిక్లరేషన్ల పేరిట వంచన. తర్వాత 6 గ్యారంటీలు అన్నారు. ఆ ఫ్రీ బస్సు కూడా చక్కగా లేదు. అది కూడా మా చెన్నూరు రూట్లో గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కువ సర్వీసులు ఉండే, ఇవాళ సర్వీసులను తగ్గించారు. ఏ రూట్లలో ఎక్కువ సర్వీసులు ఉన్నాయి సర్వీసులను తగ్గించి ఫ్రీ బస్ అని చెప్పేదో కథ నడుపుతూ ఉన్నారు తప్ప 6 గ్యారంటీలు అమలు చేయలే, 420 హామీలు అమలు చేయలే, రుణమాఫీ చేయలే. గతంలో మేము ఇచ్చిన కేసీఆర్ కిట్ను ఆపేసిర్రు, కళ్యాణ లక్ష్మిని ఆపేసిర్రు, సీఎం రిలీఫ్ ఫండ్లు ఆపేసిర్రు. మేము ఆనాడు నియోజకవర్గాలకు తెచ్చినటువంటి నిధుల్ని మాడిఫై చేసి వాళ్ళే కొత్తగా తెచ్చినట్టు ఆ పనులు ఈ పనులు చేస్తూ ఉన్నారు తప్ప ఒక్కటంటే ఒక్క హామీ ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిలబెట్టుకోలేదు. కాబట్టి డెఫినెట్గా ప్రజలు ఈ కాంగ్రెస్ మీద మంట కొద్దున్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పని డెఫినెట్గా ప్రజలే వాళ్ళకి తగిన రీతిలో గుణపాఠం చెప్తారు. చివరిగా మంచిర్యాల జిల్లాలో బీఆర్ఎస్ నాయకులపై కార్యకర్తలపై అక్రమ కేసులతో పాటు దాడులు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులుగా మీరు వాళ్ళకి ఎలా భరోసా కల్పిస్తారు? రాబోయే రోజుల్లో మీరేం చేయబోతున్నారు? డెఫినెట్గా నేను కాంగ్రెస్ పార్టీ నాయకులకు గతంలో చెప్పిన ఇప్పుడు చెప్తున్నా, ఇవాళ మీరు ఏం చేస్తున్నారో రేపు మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చినాక అదే రిపీట్ అవుతుంది. అంతే, దాన్ని ఎవరు కాదనలేరు. సో మీకు అవకాశం ఇచ్చింది, మీకు అధికారం ఇచ్చింది 4 మంచి పనులు చేయమని, అంతే తప్ప దాడులు చేయమని కాదు. తర్వాత పోలీసులు, కొంతమంది పోలీసులు, నేను అందరిని అంటలేదు, కొంతమంది పోలీసులు అధికార పార్టీకి తొత్తులు లెక్క మారి ఇష్టం వచ్చిన అక్రమ కేసులు పెట్టడం, బెదిరియడం అది చేస్తూ ఉన్నారు. సో వాళ్ళ పని కూడా డెఫినెట్గా 4 సీట్లు ఎక్కువ తక్కువ మా గవర్నమెంట్ వస్తే వచ్చినాక వాళ్ళని కూడా వదిలిపెట్టాం. పోలీసులు కూడా పక్షపాతం లేకుండా పారదర్శకంగా పనిచేస్తే బాగుంటుంది. లేనట్టయితే రాబోయే రోజుల్లో డెఫినెట్గా వాళ్ళకు కూడా తగిన రీతిలో ఏ శాస్తి జరగాలి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఏం జరుగుతుందో డెఫినెట్గా జరుగుతుంది. అంతిమంగా తెలంగాణ ఉద్యమంలో మా మీద 100 కేసులు ఉండే, జైళ్ళలోకి పోయినాం, ఎంతో నిర్బంధాన్ని ఎదుర్కొన్నాం, దెబ్బలు తిన్నాం, తట్టుకొని నిలబడ్డాం. ఇవాళ కూడా ప్రతిపక్షంగా ప్రజల కోసం పనిచేస్తూ ముందుకు పోతాం. దాడులైనా, కేసులైనా, జైళ్ళైనా, నిర్బంధమైనా తట్టుకుంటాం, నిలబడతాం. మళ్ళీ మేము డెఫినెట్గా అధికారంలోకి ప్రజల ఆశీర్వాదంతో వస్తాం. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ఆ తర్వాత ఎవరిని విడిచిపెట్టాం. అంత దూరం పరిస్థితులు రాకుండా చూసుకోవాలని నేను హితవలుపుతున్నా. థ్యాంక్ యూ అన్న. మొత్తానికి బీఆర్ఎస్ ప్రభుత్వం రాబోయే రోజుల్లో అధికారంలోకి వస్తుంది. ఖచ్చితంగా దాడులు చేసిన వారికి మాత్రం మేము కూడా సేమ్ రివెంజ్ తీసుకుంటామని చెప్పి మాత్రం మనతో పాటు వాళ్ళ కోసమని తెలిపారు.